టెంపుల్ సిటీ తిరుపతిలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వానకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నీరు జామ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలు సైతం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అయితే ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇటు తిరుపతిలోని భారీ వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఇప్పటికీ అక్కడ భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యుయేషన్? వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు కూడా కొంత జలమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా రోడ్లన్నీ కూడా మురుగు నీరుతో ప్రవహిస్తుంది. అదేవిధంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారిని కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వాళ్ళని అప్రమత్తం చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఆ యొక్క పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. అంటే సాధారణంగా ఖరీఫ్ కు వర్షాలు రావాల్సి ఉంటుంది, అంటే ఋతుపవనాలు రావాల్సి ఉంటుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే 2009 తర్వాత ఋతుపవనాలు అంటే ఖరీఫ్ కు ముందేగానే రావడం కొంత రైతులకి అదేవిధంగా కొంత ప్రజలకు కూడా ఊరట కలిగించిన పరిస్థితి ఉందంటే గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే తిరుపతిలో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వర్షాలు కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుతున్న వర్షాలపై అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షం ఇదే విధంగా కొనసాగితే కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈదురు గాలులు కూడా ఎక్కువగా ఉంది. అదే సమయంలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. చార్మి, నారాయణ రెడ్డి, అక్కడ కొండపైన ఉన్న మొత్తం అక్కడ ఏవైతే మాడవీధులు ఉన్నాయో అవన్నీ కూడా నీటితో నిండిపోయినట్టుగా తెలుస్తుంది. సో మరి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అవును చార్మి, అంటే తిరుమలలో కూడా అంటే తిరుమల కొండ ప్రాంతం కావడంతో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే రాత్రి నుంచి వర్షం పడుతున్న కారణంగా అంటే ఆలయానికి చుట్టూ ఉన్న మాడ వీధుల్లో కూడా వర్షపు నీరు చేరింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు టీటీడీ యంత్రాంగం, ఇంజనీరింగ్ శాఖ కూడా ఆ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ ఘాట్ రోడ్ లో కూడా కొండ చర్యలు పడే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలోనే ఇంజనీరింగ్ శాఖను కూడా పూర్తిగా అప్రమత్తం చేసి ఘాట్ రోడ్ లో కూడా ఎలాంటి కొండ చర్యలు పడకుండా కూడా దారిలో వెళ్లే వాహనదారుల్ని అలాగే భక్తులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చార్మి, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా చలి తీవ్రత కూడా పెరిగింది. మాడవీధులు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోగర్భం, పాప వినాశనం జలాశయం నిండుతుంది. దీంతో అధికారులు తిరుమలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా చలి తీవ్రత కూడా పెరిగింది. మాడ వీధులు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోగర్భం, పాప వినాశనం జలాశయం నిండుతుంది. దీంతో అధికారులు తిరుమలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు స్పీకర్ ఎదుట విచారణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, బల్ల కృష్ణమోహన్ రెడ్డిని తెలంగాణ స్పీకర్ విచారించనున్నారు. రైట్ నేడైతే స్పీకర్ ఎదుట విచారణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలైతే హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు అయితే తెలంగాణ స్పీకర్ విచారించినట్టుగా తెలుస్తుంది. వారిని అప్డేట్స్ ఏంటి? శాలిని, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అదేవిధంగా పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్ రెడ్డి 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఆయన అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉంది. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి స్పీకర్కి అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తి చేశారు. సో దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ముందు విచారణకి హాజరయ్యారు. అయితే వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు స్పీకర్. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ముందు విచారణకి హాజరైనటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి 12 గంటల వరకు కూడా దాదాపు అంటే ఉదయం 10 గంటలకు హాజరైతే 12 గంటల వరకు అంటే 2 గంటల పాటు కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేరున్నారు. అయితే ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో ఇద్దరు కూడా అంటే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎటువంటి సమాధానం స్పీకర్కి చెప్పబోతున్నారనేది కొంత ఆసక్తి. అయితే ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు అడ్వకేట్స్ ఉంటారు, స్పీకర్ ఉంటారు. అయితే ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్కి అందజేశారు. సో ఇవన్నీ కూడా పార్టీ ఫిరాయించారు కాబట్టి మీ పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. సో ఏం సమాధానం మీరు చెప్తారనేది మొదటి ప్రశ్న స్పీకర్ వాళ్ళని వేసే అవకాశం ఉంది. సో ఆ ప్రశ్నకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి ఎటువంటి సమాధానం స్పీకర్కి ఇస్తారనేది ఇప్పుడు కొంత ఆసక్తి. ఎందుకంటే పార్టీ ఫిరాయించినట్టుగా కూడా ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి సమక్షంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విజువల్స్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజువల్స్, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి విజువల్స్, కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి విజువల్స్, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చారు. కాబట్టి సో అందుకు మీరు పార్టీ మారారా లేకపోతే ఎందుకు మారాల్సి వచ్చింది ఏంటనేది కూడా స్పీకర్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఆ క్వశ్చన్కి మరి ఏం సమాధానం చెప్తారనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు స్పీకర్. అయితే అప్పుడు వారు లిఖితపూర్వకంగా కొన్ని అంశాలు స్పీకర్కి చెప్పారు. మేము ఎక్కడా కూడా పార్టీ మారలేదు, మేము కప్పుకున్న కండువా కాంగ్రెస్ కండువా కాదు, అది 3 రంగుల కండువా మాత్రమే, అభివృద్ధి కోసమే మా నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం కోసం మాత్రమే మేము సీఎంని కలిశామని చెప్పుకొచ్చారు. సో అప్పుడు ఈ అంశాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. సో వారు పార్టీ మారారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా స్పీకర్ని కలిసి అనేక సార్లు రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చారు. సో అందుకు ఇప్పుడు స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి సో ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఏం సమాధానాలు చెప్తారు, ఆ సమాధానాలకి స్పీకర్ సంతృప్తి చెందుతారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న. ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఆధారాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాల్సిందే, అంతేగాని ఈ విధంగా నాన్చొద్దు. ఎందుకంటే పదవీ కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంది అనేది కూడా అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరైనది కాదని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పుకొచ్చింది. సో ఈ అంశాలన్నీ కూడా అందరికీ తెలుసు. కాబట్టి సో సుప్రీంకోర్టు చెప్పినటువంటి
ప్రకారం ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో వీరంతా గెలిచారు. అంటే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా రాజేందర్ నగర్ నుంచి చూస్తే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా బాన్స్వాడ నుంచి చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా భద్రాచలం నుంచి చూస్తే తెల్లం వెంకట్రావు, చేవేల నుంచి చూస్తే కాళ యాదయ్య, గద్వాల నుంచి చూస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు నుంచి చూస్తే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. సో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కారు గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. సో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకే అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాబట్టి సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతూ వస్తుంది. సుప్రీంకోర్టులోకి అనేక సార్లు వెళ్ళింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా పట్టుపట్టింది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేస్తున్నారు. సో ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ 2 గంటల పాటు జరగనున్నది. ఆల్రెడీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయంలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి స్పీకర్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యారు. సో ఈ విచారణలో మరి ఏం సమాధానాలు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా అన్ని కూడా నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారు చెప్పే ప్రతి సమాధానం సంతృప్తి స్పీకర్ చెందుతారా లేదా ఏంటనేది కూడా మనం నోట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఏ విధంగా స్పీకర్ ముందుకెళ్లే అవకాశం ఉంటుందనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఇంకో 5గురు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి అధికార కాంగ్రెస్ గూట్లోకి వెళ్ళినటువంటి మిగిలిన కొందరు ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. చేవేల నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కాళ యాదయ్ని నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా భద్రాచలం లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. సో ఇలా అందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత స్పీకర్ ఫర్దర్గా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే 2 గంటల పాటు యొక్క విచారణ అయితే కొనసాగనుంది. సో ఆల్రెడీ స్పీకర్ కార్యాలయంలోకి ఈ యొక్క ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ వెళ్ళారు. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో మనకి సమయం 11 గంటల 14 నిమిషాలు అవుతుంది. సో మరో మనకి 45 నిమిషాల పాటు కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది. 12 గంటలకి ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా, స్పీకర్కి మేమేం సమాధానం చెప్పాము ఏంటనేది కూడా ఎవరినిచ్చుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోతారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పూర్తయిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాల్సిందే అని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. దానిలో భాగంగానే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తూ వస్తుంది. దానిలో భాగంగా 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలతో పాటుగా మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వస్తుంది. కాబట్టి కేడర్ అందరూ కూడా సన్నద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా సంకేతాలు ఇస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని పట్టం కడతారు. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఆదరించబోతున్నారు ప్రజలు. సో ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు. సో అందుకు ఖచ్చితంగా కేడర్ సన్నద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు సంకేతాలు ఇస్తూ వస్తుంది. కాబట్టి సో చూడాలి మరి ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా సర్వత్రా కొంత ఆసక్తి. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాలపై టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది. సాయంత్రం జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు అధికార ప్రతినిధులతో జూమ్ సమావేశంలో మాట్లాడనున్నారు.
ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాలపై టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది. సాయంత్రం జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో జూమ్ సమావేశంలో మాట్లాడనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఓట్ చోరీ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. మొదటి నుంచి రాహుల్ గాంధీ ఒకటే చెప్తా ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైంది, బీజేపీకి అనుసంధానంలోనే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ ఓట్లకు అభిమానులు ఉంటారో, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లను గల్లంతు చేస్తున్నారు ఎన్నికల సంఘం అని కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా బీహార్ లో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందనేది కూడా పాదయాత్ర రాహుల్ గాంధీ చేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా ఫలితాలు తారుమారవడానికి కూడా కారణం ఓట్ చోరీ అంటూ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ చోరీకు పాల్పడుతుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సంతకాల సేకరణ చేయాలనేది కూడా జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ లో ఇతర నేతలతో, మంత్రులతో, అదేవిధంగా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, డీసీసీ అధ్యక్షులతో, పిసిసి కార్యవర్గ సభ్యులతో జూమ్ మీటింగ్ లో సమావేశం కాబోతున్నారు. మొత్తానికి ఓట్ చోరీ ఏ విధంగా బీజేపీ పాల్పడుతుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా బీజేపీతో కుమ్మక్కైంది, బీజేపీకి అనుకూలంగా ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీజేపీ అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒకే తాటి కింద కట్టాలి. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ఓటర్లు ఎవరన్నా వాళ్ళ నమోదు కాకపోయినా వాళ్ళ ఓట్లు తొలగించినా కానీ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసుకోవాలి అనే అంశాన్ని పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది అనేది కూడా ప్రజలకు వివరించడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. కాసేపట్లో ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు. లేదు సార్, మా సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. హోటల్లో సర్వెంట్ గా చేస్తారు సార్, హోటల్లో సర్వెంట్ గా చేస్తారు. లేదు సార్, రూపాయి విలువ తెలిసిన వ్యక్తే సార్, మాకు ఎలాంటి అలవాట్లు లేవు మా సార్కి. లేదు సార్, మా సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. హోటల్లో సర్వెంట్ గా చేస్తారు సార్, హోటల్లో సర్వెంట్ గా. కాసేపట్లో ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్,
శాలిని ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా కూడా నెరవేరుస్తుంది. దానిలోనే భాగంగానే ఏదైతే మరి ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. ఏదైతే ఆటో డ్రైవర్లకి ఇది ఆపన్నాస్తం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఉచిత బస్సు పాలసీ దగ్గర నుంచి కూడా స్త్రీలకి ఉచిత బస్సు పాలసీ దగ్గర నుంచి కూడా ఆటో డ్రైవర్లకి చాలా తీవ్రంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2,90,000 మందికి లబ్ధిదారులకు కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాదాపు దానికి 4.36 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమానికి హట్టహాసంగా కూడా జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకేసారి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏదైతే మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంబంధించినటువంటి అనేక పథకాలకు కూడా పెద్దపీట వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పర్యటన గ్రామాలకి వెళ్ళినటువంటి సమయంలో కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి సమస్యలు నేరుగా వెళ్లి తెలుసుకోవడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లతో కూడా కొంతమంది ఆటో డ్రైవర్లతో కూడా ముచ్చటించడం, ఏదైతే మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలనేది కూడా ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2,90,000 మందికి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు కూడా 15,000 రూపాయల వరకు నేరుగా వారి అకౌంట్ లోకి వేసేటువంటి అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల మరి స్త్రీలకి పూర్తి స్థాయిలో సూపర్ 6 స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆటో డ్రైవర్లు రోడ్డెక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆటో డ్రైవర్లు ధర్నాలు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. నెలవారీ కిస్తీ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బందులతో తలెత్తుతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటోలకు కూడా రోడ్డు ట్యాక్స్ కూడా పూర్తిగా కూడా తగ్గించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆటో డ్రైవర్లని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందులు జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనా ఆటో డ్రైవర్లకి 2,90,000 మందికి కూడా ఈ రోజు ప్రతి ఆటో డ్రైవర్ కూడా 15,000 ఇవ్వటం వల్ల కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుతో కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ముచ్చటించారు. పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కూడా మరింత అవకాశం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డ్రైవర్లు ప్రతి నెల కూడా కిస్తీ దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయలు కిస్తీ కట్టాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అటు పవన్ కళ్యాణ్ కూడా ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయి యూనియన్లు కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. లేదు సార్, రూపాయి విలువ తెలిసిన వ్యక్తే సార్. మాకు ఎలాంటి అలవాట్లు లేవు మా సార్కి. లేదు సార్. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా యాక్షన్ లోకి దిగింది. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రావడంతో ఉదయం నుంచి కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు దగ్గర కలకలం రేగింది. అమ్మవారి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ గాల్లోకి లేచింది.
అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ గుట్టురట్టైంది. మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. భారీ ఎత్తున నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అరెస్ట్ చేశారు. అత్యాధునికమైన నకిలీ మద్యం తయారు చేస్తోంది ముఠా. 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో ఒక గొడౌన్ లో అక్రమంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ ను కలిపి అదే విధంగా క్యారామిల్ ఆ కలర్ వచ్చేదానికి లిక్కర్ కలర్ అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవర్ వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి 15,224 బాటిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బెల్ట్ కు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో